హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ హాట్ నేను మీ షన్విత. సమంత సమంత అనే పేరు మీద ఎప్పుడు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి ఈ 1 ఇయర్ పాటు చూసుకున్నట్లయితే మనకి తన పర్సనల్ లైఫ్ గురించి చాలా న్యూస్ వచ్చింది. అండ్ అలాగే మూవీస్ పరంగా వెబ్ సిరీస్, సో తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా చాలా న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన న్యూస్ ఏంటి అంటే తను కొన్ని ఇంటర్వ్యూస్లలో మాట్లాడింది, లేకపోతే ట్వీట్ చేసింది, కొన్ని తనకు అనిపించినవి చెప్పడం. సో వాటి గురించి ఆ విషయాలు చాలా వైరల్ అయ్యాయి. అది కూడా నాగ చైతన్య గారి గురించి. అండ్ ఇంకోటి, నువ్వు సెకండ్ హ్యాండ్ అని ఒక లైన్ ని పాస్ చేయడం వల్ల తనకి హట్టింగ్ అనిపించి, నేను సెకండ్ హ్యాండ్ ఏంటి అంటే మ్యారేజ్ చేసుకొని డివోర్స్ తీసుకున్న అమ్మాయిలకి అండ్ ఐ మీన్ లేడీస్ కి సొసైటీలో వాల్యూ ఉండదు అండ్ ఎందుకంత చీప్ గా చూస్తారు. సెకండ్ హ్యాండ్ అంటే ఏంటి అసలు? మ్యారేజ్ చేసుకొని డివోర్స్ తీసుకుంటే సెకండ్ హ్యాండ్ అయిపోతారా? అంటే డివోర్స్ తీసుకున్న తర్వాత ఏం చేయకుండా సైలెంట్ కూర్చోవాలా? అరే అదే టెన్షన్ లో అదే ఇంటెన్షన్ లో ఉండి లైఫ్ ని స్పాయిల్ చేసుకోవాలా అని మాట్లాడారు. సో తను ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో అది పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫే కాబట్టి సో తను అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉందామని అనుకుంటున్నారు. కాకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదో ఒకటి క్లిక్ అవ్వడం, సో కొంచెం ఎమోషనల్ అయిపోవడం. మనం కొన్ని వీడియోస్ లలో చూస్తే సమంత గారు చాలా ఎమోషనల్ గా కనిపిస్తారు. అండ్ ఇంకోటి, తను సంథింగ్ ఒకటి చెప్పడం జరిగింది. సిటాబెల్ హనీ బనీ వెబ్ సిరీస్ తర్వాత తను ఒక ఎపిసోడ్ చూసుకున్నారంట. అంటే ఆ ఎపిసోడ్ చూసుకుంటుంటే కూడా సంథింగ్ తనకి మెమోరీస్ ఏమైనా గుర్తుకు రావడం, ఇలా జరగడం వల్ల సో తను మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళడం జరుగుతుంది అనేసి ఒక ఎపిసోడ్ చూసారంట. సో సమంత గారు ఏమన్నారంటే, మొత్తానికి అయితే సో డివోర్స్ తీసుకున్నా డివోర్స్ తీసుకోకున్నా సింగిల్ ఉమెన్ అయినా కానీ సో ఎక్కడ ఆగొద్దు, ఎవరి లైఫ్ వాళ్ళది, ఏం చేయాలనుకుంటున్నారో చేయొచ్చు, సో ఎవరు సెకండ్ హ్యాండ్ కాదు అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. టాటా బై బై.